హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవర ప్రభంజనం ఆల్ ఇండియా రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. నిన్న 50వ రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో అభిమానులు థియేటర్ దగ్గర సెలబ్రేట్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ సుదర్శన్ 35లో అరుదైన రికార్డ్ ఆల్ ఇండియా రికార్డు క్రియేట్ చేసి పెట్టింది దేవర మూవీ. 50వ రోజు సందర్భంగా ఇండియాలో ఏ మూవీ ఏ థియేటర్లో 4 షోస్ హౌస్ఫుల్ కాలేదు. నిన్న సుదర్శన్ 35 థియేటర్స్లో దేవర మూవీ మార్నింగ్ 11 షో, 2 షో, 6 షో, 9 షో హౌస్ఫుల్ బోర్డ్ సాధించి అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. నిన్న సుదర్శన్ 35 థియేటర్ దగ్గర మొదటి రోజు రిలీజ్ అయితే ఎలాంటి రెస్పాన్స్ ఉన్నదో ఒక జాతర వాతావరణం కానొచ్చింది. దాకా గ్రాస్ రాబట్టి బిగ్గెస్ట్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది దేవర మూవీ సుదర్శన్ 35లో. ఖమ్మంలో కూడా అరుదైన రికార్డు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేయడం జరిగింది. సుదర్శన్ 35 బిగ్గెస్ట్ రికార్డు. RRR మూవీ సాధించలేదు, బాహుబలి మూవీ సాధించలేదు, బాహుబలి 2 కూడా సాధించలేదు. 50వ రోజు 4 షోస్ హౌస్ఫుల్ కావడం అంటే అలాంటి రికార్డు దేవర మూవీ క్రియేట్ చేసి పెట్టింది. నిన్న 6 దేవర మూవీ చూడడం జరిగింది. సుదర్శన్ 35లోనే విశ్వక్సేను మూవీ టీం కూడా రావడం జరిగింది. మా థియేటర్లో ఎన్టీఆర్ ఓల్డ్ సాంగ్స్ కానీ దేవర మూవీ సాంగ్స్ కానీ కొన్ని మేజర్ అభిమానులకు నచ్చే హైలైట్ సీన్స్ కానీ థియేటర్ అయితే దద్దరిల్లిపోయింది. ఆ లైటింగ్స్ కానీ థియేటర్ ముస్తాబ్ చేసిన విధానం కానీ నిజంగా నందిపాటి మురళికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్టీఆర్ సినిమా ఏదొచ్చినా కానీ తన కేర్ తీసుకున్న విధానం. 50వ రోజు అయితే సుదర్శన్ 35లో ఎన్నడూ జరగని విధంగా దేవర మూవీ ప్రభంజనం లాంటి కలెక్షన్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్, సెలబ్రేషన్ కూడా ఆ రేంజ్లో జరిగింది. అందుకే ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. సీడెడ్ ప్రాంతంలో కూడా థియేటర్ దగ్గర సెకండ్ షోలకు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేశారు అభిమానులు. 52 సెంటర్లు అంటే నాకు తెలిసి సినిమా రికార్డు ఇంకేది బ్రేక్ చేయలేదు. 52 సెంటర్లు ఆల్ ఇండియా రికార్డ్ ప్రజెంట్ జనరేషన్లో. సుదర్శన్ 35లో 50వ రోజు 4 షోస్ హౌస్ఫుల్ ఇండియా రికార్డు దేవర ప్రభంజనం. దేవర మూవీ ఇదే లాస్ట్ వీడియో అవుతుందేమో. ప్రతి ఒక్కరు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.